ఏంటి రిస్వాన్ అది? జ్యూస్. ఎవరు చేశారు? నువ్వే చేసావా? నీకు సాల్ట్. అది సాల్ట్ కాదు, గ్లూకోన్ డి. జ్యూస్ ఉంది. ఇంత జ్యూస్, ఇంత వాటర్, ఇంత ఐస్. ఐస్. ఇంకా తాగడం ఎలా అది? చిన్న అయిపోయి. రావుగా? చిన్న అయిపోయింది. ఇది కాదు రా. ఇది లైన్స్ లా ఇట్లా ఇట్లా వస్తుంది. వేసుకో అంటే చాలా వేస్తారు. ఈస్ట్రా కావాలా? సూపర్. నాకు ఇవ్వవా? మీ మమ్మీ చెప్పారా చేసుకుంటానని? చెప్పరా? మీ బ్రదర్కి? సరే, అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుందామా జ్యూస్? ఓకేనా? 2 times. కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ నేను వేస్తాను. ఎల్లో కలర్ కావాలా నీకు? ఎల్లో కలర్ కావాలి అంటే పసుపు వేయాలి. ఇంకా కలపాలి. ఇట్లానే చేస్తున్నాయి. ఇలాగే వేయాలి. ఇంకొంచెం చూశారు కదండి మా చిన్నోడి లీలలు. వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్తే పాప్కార్న్స్ తింటూ జ్యూస్ చేసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదన్నమాట వీడి తతంగం అంతా. ఎక్కడన్నా అమ్మ వాళ్ళు బయటికి వెళ్తామంటే పిల్లలు ఏడుస్తారు. కానీ వీడు అలా కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళు బయటికి వెళ్తాం చిన్నోడా అంటే సరే మీరు వెళ్ళి తొందరగా రండి అని చెప్పేసి వీడు పాప్కార్న్ అంటే ఎక్కడ లేని పిచ్చి అన్నమాట. అన్నాన్నైనా వదులుతాడు కానీ పాప్కార్న్ మాత్రం ఉంటే చాలు వీడికి. నాని అమ్మ వాళ్ళు వచ్చేసరికి నేను పాప్కార్న్స్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగుతాను అని చెప్పేసి పాప్కార్న్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగుతున్నాడు. ఈ చిన్నోడికి అదొక ఎంజాయ్మెంట్ అనమాట. పాప్కార్న్ తింటూ జ్యూస్ తాగుతూ టీవీ చూడడం అంటే ఎక్కడ లేని ఎంజాయ్ చేసినట్టు లెక్క వీడికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.